బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గండ్ర వెంకటరామరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి పోలీసులకు లొంగిపోమని చెప్పకుండా హరీష్ రావు కృష్ణా వాటర్ అంటూ డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు, నువ్వు మనిషివేనా? నీకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. రాజలింగమూర్తి హత్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని తెలిపారు. హత్యలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. సిబిఐ-సిఐడి విచారణ చేసి 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే శిక్ష వేయాలన్నారు. రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. గండ్ర వెంకటరామరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి పోలీసులకు లొంగుపమని చెప్పకుండా హరీష్ రావు కృష్ణా వాటర్ అంటూ డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు, నువ్వు మనిషివేనా? నీకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. రాజలింగమూర్తి హత్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు. హత్యలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. సిబిఐ-సిఐడి విచారణ చేసి 24 గంటల్లోనే నిందితులు అరెస్టు చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, వెంటనే శిక్ష వేయాలన్నారు. హత్య జరగడం నిజంగా టీఆర్ఎస్ హత్య రాజకీయాలు, టీఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన 2-3 రోజులకెళ్ళే ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ హౌస్ కి పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి 10 మంది చిల్లరగాలను వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని అభాండాలు వేస్తూ అవన్నీ ఒకవైపు. కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం. దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. అది కూడా అనుమానాస్పద బుద్ధిగానే ఉన్నది. ఈ రోజు జరిగిన హత్య మీరు టీవీలలో ఇప్పుడు మీరు చూడండి, మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడు చనిపోయిన లింగమూర్తి భార్య కూతురు క్లియర్ గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య 100% గండ్ర వెంకటరమణారెడ్డి గారు చేపించిందే. వాళ్ళ బిడ్డ ఆ భార్య మొత్తం వీళ్ళ వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉండి, హరీష్ రావు గారు ఉండి ఈ కేసు హియరింగ్ వస్తున్నది. దీని మీద దీని మీద దోషులుగా తేలుతారు కాబట్టి అంతకులతో చేపించిండ్రు. ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్ గా భార్య బిడ్డ క్లియర్ గా ఏడుస్తూ రోధిస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం. ఇక తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు, 4 కోట్ల మంది తెలం వాళ్ళ డాక్టర్ తినండి మీరు క్లియర్ గా ఉన్నదో. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ మీద కేసు వేసినందుకు కక్ష కట్టి కార్యక్రమం చేసిందని చెప్పి ఆ అమ్మాయి క్లియర్ కట్ గా చెప్తున్నాం. సామాజిక కార్యకర్తకు ఎవరు ఉంటారు ఆయనకు శత్రువులు చెప్పండి మీరు? ఆయన ప్రజాధనం 1,00,000 కోట్లు దోసుక తిన్నారని చెప్పి కోర్టులో సీరియస్ గా ఫైట్ చేస్తుండ్రు. ఇంత అన్యాయంగా ఎక్కడ చూడలే. అదొక టీఆర్ఎస్ పార్టీకే. ఆ రోజుల్లో నీళ్లు పోసుకొని పెట్రోల్ లాగా యాక్టింగ్ చేసుకుంటూ అగ్గిపెట్టి దొరకలేదని చెప్పి అమాయకులని, ఆ రోజు అమాయకుల యువకులనికి కావలు కావడానికి కారకులైండ్రు. ఆ తర్వాత తెలంగాణ ఇంతమంది చనిపోతున్న కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల మంది సకల జనుల సమ్మె చూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇస్తే దాన్ని దళిత ముఖ్యమంత్రి అని చెప్పి రకరకాలుగా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు దోచుకొని ఆ దోపిడి బయటపడుతుంటే ఓర్వలేక హత్యలకు దిగజారిందంటే సిగ్గుతో తలదించుకోవాలి. వీళ్ళు నిజంగా ఈ తెలంగాణలో ఎట్లా పుట్టిందో అర్థమైతలేదు. మీరు పోయే ఎన్నికల ముందు చూశాను, వామన్ రావు గారు అడ్వకేట్ వాళ్ళ వైఫ్ నడి రోడ్డు మీద డే టైం మర్డర్ చేసిండ్రు. మర్డర్ చేసిన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. అక్కడ అతని మీద కేసు పెట్టకుండా సిగ్గు లేకుండా అతను